హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటో కానీ ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే మంట పుడుతుంది ఇక్కడ. చూస్తేనేమో అక్కడ చర్మం కూడా ఏదో ఒత్తినట్టు ఉంది చూసారా? దానివల్లే. ఇంకా అది కాకుండా అక్కడ ఒక చిన్న ఆయిల్ పడి మొత్తం బ్లాక్ కలర్‌గా చెక్కు కట్టేసింది. నేను మనిషినో మానో గానీ నాకు ఎంత స్పర్శ లేకపోతే అసలు అక్కడ ఎలా ఆయిల్ పడిందో, ఎప్పుడు పడిందో కూడా నాకు తెలియట్లేదు. మామూలుగా వంట చేసేటప్పుడు ఆయిల్ తుల్లిద్ది. సో, ఆ క్షణానికే అయిపోయిద్ది కదా! కానీ ఆ తర్వాత చూస్తేనేమో బ్లాక్ కలర్ చెక్కు కట్టేసిందనమాట. అక్కడేదో పుట్టుమచ్చలా ఉంది. ఇంక ఇంతలో నాన్నమ్మయి దినం కార్డులు అయితే వచ్చినాయనమాట. ఊరంతా పంచుతున్నారు. ఇంకా అలా మా ఇంటికి కూడా ఇచ్చారు. నాన్నమ్మవి ఫోటోలు ఎతకడాలే సరిపోయింది మాకు. లాస్ట్ టైము సాత్విక పుట్టినరోజు నాడు తాతయ్య, నాన్నమ్మ కలిసి తీసుకున్నారు కదా! అందులో ఫోటోని కట్ చేపిద్దాం అనుకున్నాము. కానీ లక్కీగా ఆ 2 హాఫ్ ఫోటోస్ అయితే మా తాతయ్య భద్రంగా అట్టి పెట్టారనమాట. ఇంకా ఆ ఫోటోస్‌ని బట్టి అయి కడిగించాము. ఇంతలో ఊర్లోకి చేపలొచ్చినాయి. ఈమెప్పుడు ఎత్తుకొచ్చిద్ది కదా ఊర్లోకి. అదే తీసుకొచ్చిద్ది. ఎత్తుకొచ్చిద్దంటే మళ్ళీ మీకు ఏదోలా ఉంటుంది గానీ తీసుకొచ్చిద్దనమాట. మా ఊర్లో ఈమొచ్చిందంటే మాత్రము ఎప్పుడు కొనని వాళ్ళు కూడా చేపలు తీసుకుంటారు. ఎందుకంటే అరువు కూడా ఇచ్చిద్ది కాబట్టి తర్వాత డబ్బులిస్తామన్నా సరే తీసుకునేది. ఎక్కువగా అప్పట్లో మా నాన్నమ్మ కూడా రూ. 100కి మించి తీసుకోదు మళ్ళీ. రూ. 100 తీసుకునేది ఇంకా మా ఆయన కాడికొచ్చి ఇలా తీసుకున్నాను రూ. 100 ఇయ్యాలంటే ఇంక తర్వాత మా ఆయన ఇస్తారనమాట. అలా ఉండిద్ది. అంటే తాతయ్య తింటారని చికెన్ తినరు. చేపలే తింటారు తాతయ్య కూడా. మా నాన్నమ్మకైనా అంతే ఎప్పుడు చికెన్ వండి పెడతానా తిందు తెలుసా? ఎక్కువగా చేపలైతేనే తినిద్ది. చికెన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఆ వాసన కూడా పడదనిద్ది. ఇంకా చేపలు తీసుకొని ఇంటికైతే వచ్చేసి ఓ పక్కన పెట్టేసి ముందు గిన్నెలు ఉంటే బయట చండాలంగా ఉన్నాయని గిన్నెలు కడిగేసుకున్నా. ఇందాక అక్కడ పట్టుకోమంటేనేమో ఆమెడు దూరం పోయింది. ఇప్పుడు చూసారా అసలు ఎట్ట పట్టుకుంటుందో. మొత్తం 4 చేపలనమాట. మా వారు ఏమన్నారంటే, "నువ్వే చేసి ఇచ్చినట్లయితేనే తీసుకుంటాము. మా ఆవిడకి చేయడం రాదని" ముందే చెప్పారు. సరే అన్నారు. తీరా లాస్ట్‌లో ఏమన్నారంటే, "చాలా చేపలున్నాయమ్మా అమ్ముకోవాలి ఎండొచ్చేస్తుంది. అందరూ కూర వండుకుంటారు కదా! పైపైన తోలు తీస్తాను. అట్లా తీసుకొని కోసుకోండి" అని చెప్పింది. ఇంకా అమ్ముకునేవాళ్ళు కదా! వాళ్ళకి మళ్ళీ బేరం పోయిద్దని చెప్పి, ఇంకా సరేలే మేమేదో తిప్పలాట మేము పడతాంలే అని చెప్పి తీసుకున్నాను. అంటే అందరూ తీసుకున్నారనమాట. మళ్ళీ పిల్లలు పద్దాక ఆడికాడికి ఇంటికెళ్తారు కదా! తింటా ఉంటే చూస్తారా అని చెప్పి, ఇంకా రేణు ఎక్కువగా చేపలు అడుగుతది. అందుకని చెప్పి ఇంకా మేము కూడా తీసుకున్నాము. ఈ మధ్య అసలు నాన్ వెజ్ ఎప్పుడు వండిందే లేదు. అసలేం తెచ్చుకోలే. ఇంకా తర్వాత ఊర్లోకి చేపలు అవి కూడా చేసిస్తది అంటేనే నేను తీసుకున్నా. ఇలా నేనే చేసుకునేటట్టయితే అసలు వద్దని చెప్పేవాళ్ళమి. చేపలు చేస్తున్న రూపం మొదటిసారి గుర్తుపెట్టుకోండి. అసలు ఎప్పుడు చేపలు నేను చేసిందే లేదు. నేను ఎప్పుడు చేపలు సగం రాకి అక్కడే చేపించి తెచ్చుకుంటాను కదా! లేదు అంటే నాన్నమ్మ ఉందని ధైర్యంతో తీసేసుకుంటాము. ఇప్పుడు తను లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని అస్సలు నాకు చేత అవ్వదు. నేను ఎప్పుడు చేపలు ఇంటి దగ్గర చేసినా ఖచ్చితంగా నా పక్కన నాన్నమ్మ ఉంటది మీకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నాన్నమ్మ ఉన్నట్టయితే నా పక్కన ఉండేది. ఇంక లేకపోయేసరికి నా ఒక్కదాని వల్ల అసలు ఇది అవ్వట్లేదు. ఇంకా మా వారిని కూడా రమ్మని చెప్పాను. ఎందుకంటే ఇవి ముక్కలు కట్ చేయాలి. పైపైన కొడవలితో తోలు తీసేసింది ఆమె. అదైతే వచ్చేస్తుంది గానీ ముక్కలు కోయడం నాకు అసలు రాదనమాట. ముల్లులు గుచ్చుకుంటాయని భయము. ఇంకా మా వారు కూడా అప్పటికి కబుర్లకి బయలుదేరుతున్నారు. అంటే దినానికి కబుర్లు చెప్పాలి కదా! ఆ కబుర్లకి అయిని బయలుదేరారు. ఇంకెంతలో నాకు ఇది చేసి చెల్లు బావ నాకు అసలు రాదు కదా అంటేను ఇంకా ముక్కలు కట్ చేసేసి వెళ్ళారనమాట. పూర్ణిమ ఏమో ఎలా చేయాలో చెప్తుంది కానీ వచ్చి చేయట్లేదు. "నువ్వు వచ్చి కూర్చో అమ్మాయి తొందరగా అయిపోతే ఇద్దరు చేసుకుందరని" మా వారంటేనేమో అప్పటికి పొయ్యి మీద అన్నం పెట్టుంది. ఇంక "నువ్వు చేసుకుంటే నాకు అది ఇది అందించాలి కదా! వద్దులే నేను ఒక్కదాన్ని చేస్తానులే నువ్వు ఆ అన్నం అయి చూసుకో" అని చెప్పాను. తీరా అన్నమేమో మార్చేసింది. అంటే స్లిమ్‌లో పెడితే ఎంతకీ నీరు ఆవట్లేదు. అంటే నీరు ఇంకిపోవట్లేదని చెప్పి ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టేసిందంట. అదేమో అడుగు మాడిపోయింది. ఇంక ఎలాగైతేనే మొత్తానికి తిప్పలు పడి చేపల కూర అయితే వండేసాను. ఏ మాటకా మాటే చేపల పులుసు మాత్రం భలే వచ్చింది. మా వారు వెళ్తూ ఏమన్నారంటే అప్పటికే మా వారు కబుర్లు చెప్పడానికి వెళ్ళిపోయారు వంట రెడీ అయ్యేసరికి. "నువ్వు ఇప్పుడు చేపలు చేస్తున్నావంటే నువ్వు వండేసరికి 11:30, 12 అయ్యిద్ది. అప్పటి వరకు కడుపు కాల్చుకుని ఉండలేను కదా! నేను బయట టిఫిన్ చేసేస్తానని" చెప్పి ఆయన అంటే పెందలకాడ వెళ్ళిపోయారులెండి. కబుర్లు చెప్పడానికి మళ్ళీ తిరగాలి కదా! కానీ ఈరోజు మాత్రము చాలా త్వరగా వండేసాను చేపల పులుసు. టేస్ట్ కూడా భలే వచ్చిందండి. ఇంకా నేను, పూర్ణిమ పిల్లలిద్దరూ మా నలుగురం కూడా తినేసాము. తినేసి ఇంకా కాసేపు అనుకుందామంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇంకా పక్కన బట్టలు చూసారా మొన్న ఇల్లు శుభ్రం చేసినప్పుడు అన్నీ కూడా అదే మడత పెట్టకుండా వదిలేసాం కదా! ఇంక ఈరోజు మడత పెట్టుకోవాలి. మడత పెట్టేసి సర్దేసుకోవాలి. ఇంక ఇక్కడేమో మా చిట్టి తల్లి నిద్రపోమంటే పనుకోదంట. బయటేమో ఎండగా ఉంది ఎళ్ళొద్దన్నానని చెప్పి అలిగి మంచం ఎక్కి కూర్చుంది. ఇంకా ఎంతకీ వీళ్ళు పనుకోనియట్లేదని చెప్పి ఇంకా మంచిగా నిద్ర పట్టినా సరే వీళ్ళ దగ్గర అస్సలు పనుకోలేమండి. ఈ పిల్లలుంటే మాత్రం అంతే తెలిసింది కదా! ఇంకా మా వారు కూడా ఇంతలో కబుర్లు చెప్పుకొని ఇంటికొచ్చేసారనమాట. ఇంక ఇంటికొస్తూ సోడా డబ్బా అయితే తీసుకొచ్చారు.
నాకు ముందే ఫోన్ చేశారనమాట. ఇలా చీరాల వెళ్ళాలి కదా! బయలుదేరుండు నేను వస్తున్నానని అయితే చెప్పారు. ఇంక నేను లేచి స్నానం అయ్యి చేసుకొని ఇంక అట్లా వచ్చారో లేదో అప్పటికి స్నానం చేశాక తీసుకొచ్చారు సోడా. అయినా సరే ఊరుకుంటామా, ఇంకా సోడాతో అలాగా పిల్లలకి నేను అట్లా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము. ఇంతలో పూర్ణ వచ్చి సోడాతో మొహం కడుక్కుంటారా? నేనెప్పుడు అసలు ఇది వినలేదని అయితే అంది. ఒకసారి కడుక్కొని చూడు చాలా బావుంటదని చెప్పా. ఎందుకంటే పూర్ణిమకు కూడా తెలీదు. లాస్ట్ టైం కూడా కేస్ తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు కూడా అప్పటికి పూర్ణిమ వెళ్ళిపోయింది కదా! తనకి తెలీదనమాట. ఇంకా తను కూడా ఒకసారి కడుక్కుంటాను ఈ పిన్ని అని చెప్పి అడిగింది. కాకపోతే తన ఫేస్‌లో పింపుల్స్ ఉంటాయి కదా! సో, అందువలన తనకి కొంచెం మంటలా అనిపించిందంట. కానీ కాసేపటికే మళ్ళీ చల్లగా అనిపించింది. అంటే సోడా కదా! ఏమైనా మొహం మీద పింపుల్స్ ఉంటే కొంచెం తగిలేటప్పుడు మనకి మంటలా వస్తుంది గానీ, తర్వాత కూల్ అయిపోతుంది. నాకంటే అవేమీ ఉండవు కాబట్టి నాకేమంతగా అనిపియలేదు. కానీ మా పూర్ణిమ పాపం మండిపోతుందేంటి పిన్ని అంటుంది. కానీ సోడాతో ఫేస్ వాష్ చేస్తే భలే రిలీఫ్‌గా ఉంటుందండి. ఈ పిల్లలు కూడా భలే హుషారుగా ఆడుకుంటారనమాట. ఇదిగో మా వారు పింపుల్స్ ఉన్నాయి చూసావా? అందుకే నీకు మంట పుడుతుందని అయితే చూపిస్తున్నారు. నేను అలాగే నేను కడుక్కోకూడదు, మీరే కడుక్కోవాలి. మా వారి మాటలు విన్నారా? మేమేదో వద్దన్నట్టు అలా ఉంటాయన్నమాట. ఇంకా బయట ఎండ చూసారా? వామ్మో! ఈ ఎండను చూస్తేనే ముందు బయటికి వెళ్ళకుండానే తల వేడెక్కిపోతుంది. ఇంకా బట్టలన్నీ కూడా ఇక్కడ వేస్తే పెద్దగా ఇసుకేమీ రాదు కానీ అవతల వైపు పడిపోతేనే బాధ. ఎందుకంటే డైలీ వాష్ చేస్తాను కాబట్టి బండ కూడా నీట్‌గా ఉంటుంది. చిన్న చిన్నవన్నీ అక్కడ ఎండబెట్టేస్తాననమాట. మళ్ళీ గాలికి తాడు మీద వేసి అవతల వైపు ఎగిరిపోతున్నాయి. మళ్ళీ అవి తెచ్చుకోవడం ఒక బాధ. సో, అందుకని ఇలా కిందే వేసేస్తాను. ఇంకా నేను కూడా జడ అయి వేసుకొని ఇంకా రెడీ అవ్వటమే. మా వారేమో నీకు అందుకే నేను ముందే చెప్పాను. ముందు చెప్తేనే రెడీ అయ్యి ఉంటావని అంటారు. కానీ తను వచ్చేసరికి టైం పట్టిద్ది కదా అని చెప్పి నేను కూడా చిన్నగా రెడీ అవుతాననమాట. ఇంక ఇదిగో ఇప్పుడొచ్చేమో ఇలా అంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేస్తే ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. ఇంకెప్పుడు వెళ్తాము అని అయితే అంటున్నారు. అంటే చీరాలు అయితే బయలుదేరుతున్నాంలేండి. నాన్నమ్మకి జ్ఞాపకార్థంగా దినం రోజు వస్తువులు పెడతారు కదండీ! ఆ వస్తువులు తీసుకోవటానికి అయితే వెళ్తున్నాము. అంటే దినమంతా కూడా తాతయ్య వాళ్ళ కొడుకులే చేస్తున్నారు. కానీ వస్తువులు మాత్రం కూతురు పెడతదంట. కూతురు అంటే మా అత్తయ్య కిందకి వచ్చిద్ది కదా! ఇంకా మా వారేమో మా అమ్మ ఉంటే ఎలా చేస్తుందో మేము కూడా అలానే మా అమ్మ స్థానంలో చేస్తామని అయితే చెప్పారు. అంటే వాళ్ళ అమ్ముంటే కూతురుగా వాళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా మేము చేసుకుంటామని అయితే అన్నారులెండి. అయితే మా వదిన వాళ్ళు మా వారు మొత్తం మీద అయితే తీసుకొచ్చుకుందాం అనుకున్నారు. ఇంకోటి నుంచి మా పెద్ద వదిన వస్తుందనమాట. అందుకని ఇటు నుంచి నేను మా వారైతే బయలుదేరి వెళ్తున్నాము. చెవులు లేవు. చెవులు సీన్ అయిపోయింది తీసేసాను. ఇంకా పిచ్చివి అస్సలు నా చెవిన ఉండవనమాట. పనుకునేటప్పుడు ఎప్పుడు కూడా అవి గుండీలు ఊడిపోతాయి. లేదంటే అసలు బెజ్జంలో నుంచే బయటకు వచ్చేస్తుంది గుండీతోటే. చెవిలి మొన్న నాయనమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను చూడండి. ఆ రోజు కొంచెం ఎమర్జెన్సీ అయితే ఇంకా పెట్టామనమాట. సో, అవి విడిపించుకోవాలి. అప్పటి వరకు ఇంక పిచ్చియే. ఇంకా నేను బయలుదేరిపోయాను. పద వెళ్దామని అయితే మా వారితో అన్నాను. ఇంక ఇక్కడ మా చిట్టి తల్లి అలిగిందనమాట. ఇంక వెళ్ళి కాసేపు ఉయ్యాల ఊపేసాం నేను మా పూర్ణిమ. ఇది నాకు ఇచ్చి మర క్లాస్ సరిపో దిగు తీయే పడిపోయిద్ది. ఇంకా వీళ్ళతో ముచ్చట్లు పక్కన పెట్టేసి నేను మా వారు బయలుదేరి ఫస్ట్ అయితే మా పెద్దొదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా తను ఎక్కించుకుని మళ్ళీ రిటర్న్ ముగ్గురం కూడా చీరాలు అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ టైం అండి చీరాల్లోనే ఇలాంటి షాపులు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆల్మోస్ట్ చిన్నది పెద్దదని తేడా లేకుండా అన్నీ తిప్పేశారనమాట వీళ్ళిద్దరు కూడా. ఎక్కడ కూడా ఒకరికి అంటే డిజైన్ నచ్చితేనేమో కాస్ట్ నచ్చట్లేదు, కాస్ట్ నచ్చితేనేమో డిజైన్ నచ్చట్లేదు. రెండో నచ్చాయి అనుకుంటే ఆ వస్తువు అవైలబుల్గా లేదంట. మినిమం 1 వీక్ అయినా పడుతుంది రావటానికి అది ఇది అంటున్నారు. ఇంకా తీరా అవన్నీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వీళ్ళ వెనకాల అనవసరంగా వచ్చానే అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పెద్దగా ఇలాంటి షాపులకి పోయిందే లేదు. అప్పుడు ఎప్పుడో స్టీల్ కడాయి కొన్నప్పుడు ఒకసారి 1, 2 షాపులు తిరిగాను అంతే నాకు గుర్తు. కానీ ఈరోజు మాత్రం అన్ని షాపులు తిరిగేసాము. వీళ్ళ సంగతి ఏమో కానీ ఇంకా నాకు ఒకటి ప్లాస్టిక్ డబ్బా అవసరం అయితేను ఇంకా పక్కన ప్లాస్టిక్ సామాన్లు ఉంటే మా వదిన్ని తీసుకొని వచ్చాను. చింతపండు పంపించింది అమ్మ. స్టీల్ దానిలో ఎందులో పెట్టినా తుప్పు పట్టినట్టు అయిపోతుందనమాట. అందుకని ఏదైనా ప్లాస్టిక్‌ది చిన్న కాడుండే బకెట్ తీసుకుందామని వస్తేనేమో బకెట్లు ఏమీ లేవు. ఇప్పుడు అలాంటివి రావట్లేదు. పెద్దయి చూపిస్తున్నారు. ఇంకా వద్దులే అని చెప్పి ఇంక ఈ డబ్బా ఒకటి చూపించారనమాట. ఇంక మా వదిన కూడా బావుందిలే తీసుకో అంటే ఇంకా అమ్మ పంపించిన చింతపండుకి సరిపోతుంది ఇది. సో, ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ సర్చింగ్ అయితే స్టార్ట్ అయింది.
ఒకానొక టైంలో విజయవాడ వెళ్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకా సరేలే అని చెప్పి ఆ ముగ్గురం కూడా వెళ్ళి చక్కగా అదేంటి పుల్కాలు అమ్ముతారు కదా! సో, అవైతే తిన్నాము. ఇంతలో మళ్ళీ వేరే షాప్‌కి ఒకసారి అలా చూసుకొని రౌండ్ వేసుకొని వద్దాంలే ఏమైంది అన్నారనమాట. ఇంకేం చేస్తాం అలా తిరుగుతా ఉన్నాము. ఇంక ఈ దబరాల సెట్ నేను ఇప్పటి నుంచి ఒక సెట్ తీసుకోవాలని నా కోరికనమాట. ఏదైనా పండగలొచ్చినా, ఏదొచ్చినా ఆళ్ళని ఈళ్ళని అడగాల్సి వస్తుందని. అయితే ఇప్పుడు అడిగితేనేమో దగ్గర దగ్గర కేజీ 400 అలా ఉంది ప్రెజెంటు. అవి ఎన్నున్నాయో చూడాలంటేనేమో మా వదిన ఏమందంటే దగ్గర దగ్గర 5, 6 వేలు అవుతాయి ఇప్పుడు అలాంటివి కావాలంటేనైతే అంది. ఒకరోజు డబ్బులు చూసుకొని వస్తే తీసుకుందాము అని అందనమాట. పళ్ళెలు చూసాము, బాక్సులు చూసాము, చిన్న చిన్న పాల గిన్నెలని అన్ని రకాలు చూసామనమాట. బాక్సులు అయితే మాత్రం మూత పగిలిపోవడము, ఎడ్జెస్ పగిలిపోవడము అట్లా జరుగుతున్నాయని బాక్సులు అయితే అసలు పెట్టకూడదు అని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా పళ్ళెలు అయితే అందరూ పళ్ళెలే పెడుతున్నారు కదా! పళ్ళెలు ఎందుకులే అని చెప్పి మళ్ళీ పళ్ళెలు కూడా డ్రాప్ అయిపోయాము. ఇంకా లాస్ట్‌లో పాల గిన్నెలనమాట అవి. అది చూపిస్తానులెండి. అవైతే ఫిక్స్ చేశారనమాట. ఇంకా విజయవాడ వెళ్ళినా సరే ఈళ్ళు ఎక్కువ టైం లేదనమాట. ఆ మరుసటి రోజు లేదు, తర్వాత రోజు దినమనమాట. ఒక్కరోజే గ్యాపు. వీళ్ళందరూ ఏ షాప్‌కెళ్ళినా సరే ఒక 3, 4 రోజుల ముందు రావాల్సింది. అప్పుడైతే మీకు కావాల్సింది మీకు దొరికేది అనేవారు. ఇంకా ఫైనల్‌గా ఇదిగో ఇవైతే ఖాయం చేసామనమాట. అవి కూడా ఎప్పుడు ఆ నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ అంటే రాత్రి 7 ఆ టైంకి వస్తాయండి. పేర్లన్నీ రాసిపెట్టి ఉంచుతాము. అప్పుడొచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. విజయవాడలోని ఇక్కడికంటే కొంచెం కాస్ట్ తక్కువే ఉండిద్ది గానీ, కొంచెం అక్కడికి వెళ్ళడానికి అవన్నీ చూసుకోవాలి కదా! మళ్ళీ ఇక్కడ మా వదినకి ఇల్లు శుభ్రం చేసుకోవడం అవన్నీ ఉన్నాయి. ఒక్కరోజే కదా! ఎల్లుండి దినం కదా! విజయవాడ ఎందుకులే అని చెప్పిందనమాట. అంటే తనకి మళ్ళీ వాళ్ళకి సోదకములండి. వాళ్ళు తాతయ్య వాళ్ళ ఇంటి పేరు కావరోలు. సో, అందుకని చిన్నమ్మ అయితే కుదరదంటేనే ఇంకా మొత్తానికి చీరాల్లోనే సెట్ చేసేసారు వస్తువు. ఒక్కొక్కటి రూ. 65 పడిందనమాట. మేము 300 చెప్పాము. ఇంకా వస్తువు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మా పెద్ద వదినదైతే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంకా మేము మా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా రాగానే వచ్చేసరికి పాపం పిల్లలిద్దరూ నిద్రపోయారు. పూర్ణిమకేమో మేము అలా అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం ఒక 1 అవర్‌లో అని చెప్పాము. తీరా చూస్తేనేమో ఇంటికొచ్చేసరికి రాత్రి 9:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో అందరూ పనుకొని పోయారు చూసారు ఎవరు లేరు. ఇంక ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి అన్నం తిని పనుకునేసరికి 10:30 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసిన వీడియో అనమాట. పొద్దున్నే మా వారు కూరగాయలన్నీ తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్ ఎలాగో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాం కదా! ఇంకా వీళ్ళని స్కూల్‌కి కూడా పంపియాలి. సో, అందుకని కూరగాయలన్నీ తీసుకొచ్చారు. మంచిగా ఫ్రిడ్జ్‌లో సర్దేసుకో బయట ఎక్కడ ఉంచకని. కూతురు అరటికాయ కూర అడిగిందంట. అరటికాయ కూర అడిగిందని గుర్తుపెట్టుకుని మరి అరటికాయలైతే తీసుకొచ్చారు. అప్పుడంటే కూరగాయలు, దొండకాయలు ఉండేవి కదా! మార్కెట్‌కి తీసుకువెళ్తూ వచ్చేటప్పుడు ఇంట్లో కావాల్సిన కూరగాయలు, తినేకాయలు అన్నీ తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అదేం లేదు కదా! ఇంకా సెంటర్‌కి పోయి కొనుక్కోవాల్సొస్తుంది. ఇంకా మాకు ప్రెజెంటు వంకాయ ఉందనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలా కాయలు పడుతున్నాయి. ఈ పాటికి అసలు మంచి కాపులో ఉండాల్సింది. కానీ ఎండలకి అది కూడా లేదనమాట. ఉన్న హోప్స్ అన్నీ కూడా ఇప్పుడు దాని మీదే ఉన్నాయి. అది ఏమాత్రం హ్యాండ్ ఇచ్చిందంటే ఇంక హ్యాండే వస్తది చేతికి. అదేనండి వంగ తోట గురించి అయితే చెప్తున్నాను. లాస్ట్ ఒక కామెంట్ కూడా వచ్చింది. వంకాయలు మంచి రేటుకున్నాయని. పిచ్చ రేట్ ఉన్నాయండి ప్రెజెంట్ అయితే. గట్టిగా ఒక 4 టిక్కీలు కాసినా చాలు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తాయి. ఎందుకంటే అవి అంత ఎత్తున ఎదిగాయనమాట. అంటే ఎత్తు అంటే ఎదిగాయి కానీ కాయలు లేవు. సో, అందుకే భయం కొంచెం. మొన్న పూర్ణిమ వచ్చేటప్పుడు నేరుగా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా అక్కయ్య ట్రైన్ ఎక్కించిందంట వైజాగ్ వచ్చి. సో, అంటే ఇప్పుడు చెల్లి దగ్గర పూర్ణిమ వాళ్ళ అమ్మే ఉంటుంది. నేరుగా పూర్ణిమని ట్రైన్ ఎక్కించి మళ్ళీ నేరుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఎలాగో అటునుంచే వస్తుంది కదా! ఇలా చింతపండు తీసుకురమ్మని అయితే చెప్పాను. అమ్మ నా కోసమని చెప్పి మామూలుగా అయితే ఎప్పుడూ 10 కేజీలే తీసుకునిద్ది. కానీ ఈసారి 20 కేజీలు ఎంతో తీసుకుందంట. అంటే నేను తీసుకెళ్తానని. లాస్ట్ టైం కూడా నేను ఎక్కువ తీసుకెళ్ళనమ్మా మహా అయితే నాకు ఒక 2, 3 కేజీలు చాలంట. కానీ నాకు 5 కేజీలని సెపరేట్‌గా తీసుకునిద్ది. నేను ఊరు వెళ్ళినట్టయితే తీసుకొచ్చుకుందాం అనుకున్నా. కానీ వెళ్ళలేదు కదా! ఇంకా అందుకని అప్పటికి వంట చేస్తున్నాననమాట. చింతపండు అయిపోయింది ఇంట్లో. ఇంకా గుర్తొచ్చింది పూర్ణిమ వస్తుంది కదా! చెప్తే పంపిస్తది కదా అమ్మ అని చెప్తేనేమో ఇంకా ఫోన్ చేసి ఇలా చింతపండు పంపియమ్మా. అలానే కొంచెం పసుపు కూడా ఉంటే పంపి అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి పసుపు అయితే ఎక్కువేం లేదంట. కొంచెమే ఉందంట. ఇంకా అది పంపించింది. చింతపండు అయితే ఇదిగో ఇది పంపించిందనమాట. ఎప్పుడు ఉట్టు తీయదు. కానీ ఈసారి ఉట్టు తీసి రెడీగా పెట్టిందంట. ఇంకా నాకు కూడా కొంచెం ఉట్టు తీస్తే సేఫ్ అనమాట. అంటే అప్పటికప్పుడు ఇసుకుండదు. ఫ్రిడ్జ్‌లో కూడా కొంచెం స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ కూడా పడుతుంది. ఇంక ఇదిగో మొత్తానికి ఎట్టొట్ట దీనిలో తొక్కేసాను. అంచనా మీద తీసుకున్నాను కానీ వేసేటప్పుడు సరిపోతుందో సరిపోదని చిన్న డౌట్ వచ్చింది. కానీ మొత్తం తొక్కితే సరిపోయింది. ఇక్కడ మాకెళ్ళి చింతపండు అస్సలు కొనలేము. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను చింతపండు అక్కడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కొని తీసుకొచ్చుకుంటా. ఇంకా అమ్మాయి విత్తనాలన్నీ కూడా తీసేసి మంచిగా చేసి ఎండబెట్టి పెడుతుందనమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వదు. బయట ఉంటే బ్లాక్ కలర్‌లో వచ్చేస్తుంది. అందుకని ఇలా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. ఇంకా పసుపు అయితే ఎక్కువ లేదంట. కొంచెమే ఉంది. ముందే చెప్పుంటే ఆడించి ఉంచేదాన్నయితే అంది. నాకు కూడా అప్పటికప్పుడే గుర్తొచ్చిందనమాట.
అంటే నేను వెళ్తే 1 కేజీ, 2 కేజీలు పసుపు పట్టించుకొని తెచ్చుకుందాం అన్నీ సిద్ధంగా ఉన్నాను. అందుకని అంతా రివర్స్ అయిపోయింది. మీకిప్పుడు ఒరిజినల్ పసుపు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. అసలు చేత్తో ఇట్లా పట్టుకొని జస్ట్ ఇట్లా రఫ్ చేస్తేనే చాలు మనకి పచ్చిగా ఇట్లా పండిపోయిద్దనమాట. సో, అందుకని నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తాను. మామూలుగా కొన్ను పసుపు అంటే నాకు అస్సలు నచ్చదు. కాకపోతే ఇప్పుడేంటంటే ఇంక అమ్మ వాళ్ళ ఊరెళ్ళే పరిస్థితి లేవు. అండ్ ఇక్కడ కొని పట్టించుకుందామంటే నాకు తెలీదనమాట. సో, అందుకని కొన్ను పసుపే వాడుతున్నాను. కానీ అదంతగా నాకు నచ్చదు. నేను మెడలో తాడు వేసుకుంటాను చూసారా? అది పసుపుతో అంటే పసుపు దారంతో పేమిన తాడు. ఆ తాడుకి నేను మంత్లీ ఒకసారి ఇలా ఈ పసుపుతోటి జస్ట్ అట్లా ఫస్ట్ అంటే ఏదైనా సబ్బుతో తాడుని వాష్ చేసి తర్వాత పసుపు అలా పైన రాస్తాను. ఇంక అంతే. కొత్త తాడులాగా అదే పెళ్ళైన కొత్తలో భర్త మెడలో పసుపు తాడు కడతారు చూడండి అలా వచ్చిద్దనమాట. అంత బావుంటుంది. సో, కాళ్ళకి గానీ మనం రాసుకుంటే పసుపు జస్ట్ అట్లా రాస్తే చాలు వెంటనే పండేసిద్దండి. అంత బావుంటుంది. ఇంక ఈ డబ్బాలో ఉన్నది కొన్నిదనమాట. దానికి దీనికి కలర్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. మొత్తం గ్లాస్‌కి అతుక్కుపోయింది. కిచెన్ క్లీన్ చేసినప్పుడు కడుగుదాంలే అని చెప్పి ఇంక నేను కూడా అట్టనే ఉంచేసాను. ఇందులో ఎప్పుడైనా పసుపు ఎక్కువగా తెచ్చుకుంటే ఈ డబ్బాలో వేసుకుంటా. అప్పుడప్పుడు అయిపోయినప్పుడు కొంచెం కొంచెం ఇందులోకి తీసుకొచ్చుకుంటానండి. అంటే మనకి లేడీస్ ఏంటంటే కొంచెం పీరియడ్స్ టైమ్ అలా ఉంటాయి కదా! సో, మొత్తం ఒకే చోట ఉంటే ముట్టేయటం అట్లా అవుతుంది. సో, ఇలా కొంచెం కొంచెం అలా అయితే మనకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో, మొత్తానికి అమ్మ నేను వెళ్ళకుండానే పంపించేసింది. సో, ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.